మరి నిన్న నేను పెట్టింది ఉచిత గ్యాస్ బండ్ల కోసం. ఉచిత గ్యాస్ బండ్లో చాలా మందికి డబ్బున్న వాళ్ళకి అవసరం ఉండదు. తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి వాళ్ళకి కూడా 400కి కానీ 450కి కానీ 500కి కానీ ధరని కుదాయించి వచ్చేసి ప్యాకేజీతో దాన్ని అమలు చేస్తారని మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, బీజేపీలో ఉన్న ప్రధానమంత్రి కాబట్టైనా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, కొనదాల చిరంజీవి తమ్ముడు గారికి, లారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, వీళ్ళందరికీ కూడా నేను దండం పెడుతున్నాను, పాదాభివందనం. వేరే మహిళలు అడగలేదు, కార్యకర్తలు అడగలేదు, నెంబర్లో పాల్గొని జనసేన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అడగలేదు. నేను అడుగుతున్నాను. ఇది సీఎం దృష్టికి వెళ్ళినా పర్లేదు, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినా పర్లేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కొడుకు దృష్టికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా పర్లేదు, దాంట్లో నిమ్మల రామానాయుడు గారికి వెళ్ళినా పర్లేదు. ఇది ఆలోచించిన విషయం. అంటే ఒక చిన్న కుటుంబానికి ఒక 20 కేజీలు బియ్యం, 10 కేజీలు బియ్యం, ఒక గ్యాస్ బండ ఉంటే ఒక 6 నెలలు వెళ్ళిపోద్ది. అలాగే అలా జాయిగా కొనసాగిస్తూ ఉండదు అనమాట. ఏడు నీళ్ళు సన్నీళ్ళు తోడైనట్టు ఏదో. ఇది జెండాలో ఎందుకంటే పెట్టానంటే, చేస్తే ఇలా చేయాలి, రియల్గా అర్థమైనా? అది కష్టపడాలి, ఫలితం దక్కుతుంది. సుఖపడితే కష్టం కూడా ఉంటుంది.